దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నిత్యము మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో మనం ఎక్కడెక్కడైతే మనం యొక్క కదలికలు మనము ఎవరి మధ్య సంచరిస్తుంటున్నామో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మనము యుద్ధముల చేతను పోరాటముల చేతను మనము ఉంటున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, యుద్ధములు అంటే పెద్ద పెద్ద గొడవలండి, వర్గ విభేదాలు, విడిపోవడాలు, అలాంటి యొక్క స్వభావాల గుండా, అలాంటి పరిస్థితుల గుండా మనం వెళుతున్నది యుద్ధానికి సూచనగా మనకు అర్థం చేసుకోవాలి. రెండవది పోరాటాలు. దేని మీద పోరాటాలు అంటే రోజువారీ మాటల యుద్ధాలండి. అంటే విభేదాలతో కూడినటువంటి, వాదనలతో కూడినటువంటి, అలగడాలతో కూడినటువంటి పరిస్థితులలో నేటి అనేక మంది ఈ రీతి ఇలాంటి అనుభవాల గుండా జీవిత పోరాడుతూ ఉంటున్నారు. ఏ ఒక్క వ్యక్తిని ప్రశ్నించినా కానీ ఇలాంటి పరిస్థితులు, నా కుటుంబంలో నిత్యము పోరాటం అయ్యా, నా కుటుంబంలో సమాధానం లేదు, మా భార్యాభర్తల మీద సమాధానం లేదు, మా పిల్లలు మా మధ్య సమాధానం లేవు, మా మాట వినరు, మాతో ఎదిరించి మాట్లాడుతుంటున్నారు, ఎంత దుశ్చర్యకైనా పాల్పొట్టుకు సిద్ధపడుతూ ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు ఉంటున్నారు. అదే రీతి సంఘాలలో కూడా మా యొక్క సంఘములో 2 వర్గాలుగా ఉంటున్నాము, మా మధ్య విపరీతమైనటువంటి గొడవలు జరుగుతుంటున్నాయి, ఒకరమంటే ఒకరము అర్థం చేసుకోలేని దేవుని సంఘముగా భయపడి జీవించేటువంటి తత్వాలు లేకుండా ఉంటున్నాయి అని చెప్పి అనేక సంఘాలలో నేటి దినాల్లో మనం చూస్తే ఎక్కడ చూసినా కోర్టులు, లాయర్లు, పోలీస్ స్టేషన్స్ వర్ణించలేమండి. కుటుంబాలు, సంఘాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ వాక్యానికి వ్యతిరేకమైన జీవితాలు, పరిస్థితులు మధ్య సంఘాలు, కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు నేటి దినం ఉంటున్నాయండి. అయితే వీటికి కారణం ఏమిటి? ఈ రీతిగా సంభవించుటకు మనలో ఉన్నటువంటి లోపం ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే, చదవనటువంటి వాక్యములో మనకు 2వ భాగంలో తెలియజేస్తున్న మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. ఎందుకు మన జీవితాల్లో యుద్ధాలు జరుగుతుంటున్నాయి? ఎందుకు మన జీవితాలలో పోరాటాలు జరుగుతుంటున్నాయి? ఎందుకు కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుంది? ఎందుకు సంఘంలో మాదిరికరంగా ఉండవలసిన సంఘము ఎందుకు ఇలాంటి పరిస్థితులలో ఉంటున్నాయంటే, దానికి కారణము శరీర అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అని వాక్యం సెలవిస్తూ ఉందండి. చూడండి దేవుని బిడ్డలారా, మనము అవయములతో పోరాడు భోగేచ్ఛలతో ఉంటున్నామండి. అయితే అవి ఏమిటంటే, మనకు ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే ఈ భోగేచ్ఛలు ఏంటి అంటే సుఖాలుగా, ఆనందాలు, అంతేకాకుండా కోరికలు ఎక్కువ అవ్వడం, నా మాట నెరవేర్చబడడం, నేనే గొప్ప అనుకోవడం, ఇవన్నీ శరీరానికి సంబంధించినటువంటి ఈ భోగేచ్ఛలండి, భోగేచ్ఛలు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మనము ఏమైతే మనం దేవుని దగ్గర ప్రార్థిస్తుంటున్నామో, ఏదైతే దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నామో అవి మన జీవితాల్లో సంపాదించుకోలేకపోతుంటున్నాము, అవి మన జీవితాల్లో నెరవేర్చబడలేకపోతుంటున్నాయి. ఎందు నిమిత్తం అంటే, మనము అడిగేది ప్రతి ఒక్కటి కూడా శరీర సంబంధమైన భోగేచ్ఛలకు సంబంధించినవే అడుగుతుంటున్నాము, కానీ దేవునికి సంబంధించిన ఆత్మ సంబంధమైన దేవుని చిత్తమైనటువంటి మనం అడగడం లేదండి. మనం ఎప్పుడు చూసినా కానీ డబ్బు కొరకో, లేకపోతే లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు, లోకక్షేమం కొరకు మనం ప్రార్థిస్తుంటాం. కానీ తండ్రి, నీ చిత్త ప్రకారంగా జీవించుటకు నాకు సహాయం చేయమని ఆత్మ సంబంధమైనటువంటి
ప్రార్థన మనం చేయం. కానీ మానసిక సంబంధమైన శరీర సంబంధమైన భోగెచ్చల నిమిత్తమే మనం ప్రార్థన చేస్తుంటున్నాం. అందుకొరకే స్వార్థము చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వరని వాక్యం ద్వారా మనం గ్రహించాలి. చూడండి, ఆనాడు కయ్యూను హేబేలు గమనించినట్లయితే దేవుడు ఇద్దరిని దీవించాడు, ఇద్దరిని ఆశీర్వదించాడు. అయితే కయ్యూను దాన్ని హేబేలు యొక్క ఆశీర్వాదాన్ని ఓర్చుకోలేకపోయాడు. లోపల ఏమైపోయింది, తన హృదయంలో అసూయ పెంచుకున్నాడు. దాని ఫలితం ఏమైపోయిందంటే ఆ భోగెచ్చలను కోరుకున్నటువంటి కయ్యూను తన అన్నటువంటి నరహత్యను అతన్ని చంపేశాడండి. ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. భోగెచ్చలు మనిషిని ఎంత దుష్కార్యాలకు ప్రేరేపిస్తుందో. అంతేకాదు ఆనాడు శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారిని శిలువ వేస్తున్న సమయంలో శిష్యులు వాళ్ళ మధ్య ఒక గుమలం రేగింది. మనలో ఎవరు గొప్ప, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుల వారి తర్వాత ఎవరు నాయకుడుగా ఉంటారు, ఎవరు బోధకుడుగా ఉంటారు, ఎవరి ఆధ్వర్యంలో మనము ఈ యొక్క పరిచర్య సాగించాలని చెప్పి ఆ యొక్క మిగిలినటువంటి 11 మంది శిష్యుల మధ్య ఆ యొక్క గుహలము జరిగినట్టుగా మనం లూకాసు వార్త 22-24 వాక్యంలో మనం గమనించగలమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా కానీ ఇలాంటి భోగేచ్ఛలను కోరికే ఈ యొక్క యుద్ధాలు పోరాటాలు చేస్తుంటున్నారు. కుటుంబాలలో కూడా చూసినట్లయితే భర్త నాకు ఇది కావాలని కోరుకుంటే భార్య నాకు ఈ వస్తువు కావాలి, బంగారు కావాలి, వస్త్రాలు కావాలి, నా మాట నెరవేర్చబడాలి, నాకు టీవీ కావాలి, మొబైల్ కావాలని భర్తతో నిత్యము యుద్ధాలు పోరాటాలు. అదే రీతిగా భర్త కూడా చూడండి ఇలాంటి ఈ యొక్క భోగేచ్ఛల సంబంధమైనటువంటివి ఆహార సంబంధము కావచ్చు, లేకపోతే మరి ఏ ఇతరటువంటి భోగేచ్ఛలను కోరుకుంటూ వారి మధ్య నా ఇష్టమే నెరవేర్చబడాలి అనేటువంటి అహముతో నిండుకున్న వారుగా నేడు భార్యాభర్తల మధ్య సమాధానం లేక ఎక్కడ చూసినా కానీ కోర్టులలో విడాకుల కోసం ఎక్కువగా నేటి దినాల్లో జరుగుతుంది. ఎందుకంటే తగ్గింపు లేదండి. భోగేచ్ఛలను జయించలేకపోతుంటున్నారు. నా మాటే నెరవేర్చబడాలా, నేను అడిగిందే జరగాల, నేను చెప్పిందే జరగాలని చెప్పేటువంటి అహముతో కూడినటువంటి వారుగా ఈ భోగేచ్ఛలు కలిగి ఉంటున్నారు. దాని ఫలితమే కుటుంబాల్లో యుద్ధాలు, సంఘాల్లో పోరాటాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి పరిష్కారము ఒకటే, మనము దేవుని చిత్తానికి అప్పచెప్పాలి, దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క యుద్ధాలకు, మన జీవితాల్లో ఎదుర్కొంటున్న పోరాటాలకు మనము కారణము మన భోగేచ్ఛలను గ్రహించి, మన అవయవంలో పుట్టే భోగేచ్ఛలను గ్రహించి మనం వాటికి దూరంగా ఉంటూ మనం దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తూ సమస్తాన్ని దేవుని చిత్తానికి అప్పచెప్తూ దేవునికి విధేయత చూపించే లోబడి జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని కాపాడుతూ సమాధానంతోనూ సంతోషంతోనూ యుద్ధములను పోరాటాలను దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో లేకుండా దేవునిలో మనము దినదినాభివృద్ధి చెందుతూ దేవుని కృప పొందుకుందాం. అతి రీతిగా మనమందరం కూడా మనము దేవుని చిత్తానికి లోబడి జీవించడం పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.